హాయ్ ఫ్రెండ్స్, జేఎస్కే స్టడీస్కి స్వాగతం. ఏప్రిల్ 4కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 4న తెలంగాణలోని 2 గ్రామ పంచాయతీలకైతే జాతీయ స్థాయిలో 2 పంచాయతీరాజ్ అవార్డులు అయితే లభించాయన్నమాట. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల నుండి 2 గ్రామాలు అయితే ఎంపికయ్యాయి. అవేంటంటే వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలంలోని మోతుకుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలన విభాగంలో, సంగారెడ్డి జిల్లాలోని పసల్వాడి గ్రామ పంచాయతీ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ విభాగంలో అయితే పురస్కారానికి ఎంపికయ్యాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ విజయాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ గ్రామాలు మిగిలిన పంచాయతీలకు స్ఫూర్తి నిలుస్తాయని కొనియాడారనమాట. అయితే ఈ పంచాయతీరాజ్ అవార్డులు అనేవి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 2012 నుంచి అయితే ప్రకటించడం జరిగింది. అంటే 2012 నుంచి అవార్డులను అయితే ప్రదానం చేస్తారు. అంటే దీనివల్ల ఏంటంటే గ్రామాలు అనేవి అభివృద్ధి చెందడం కానీ, ఫ్రెండ్లీగా ఉండడం కానీ, ఇలా మెరుగుపడడం, అభివృద్ధి చేయడం, అప్డేట్ అవ్వడం అన్నమాట. వాళ్ళ పనితీరులో అత్యుత్తమ పనితీరు కనబరిచే విధంగా మెరుగవడానికి ఈ అవార్డ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ అవార్డ్స్లో ఏంటంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ మరియు నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డు, గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అవార్డు, ఈ పంచాయతీ పురస్కారాలు అయితే ప్రకటించేస్తారు. మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ కూడా 5 పంచాయతీరాజ్ అవార్డులు అయితే లభించాయి ఏప్రిల్ 1న. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా చూడండి. వీటికి సంబంధించిన అలాగే పంచాయతీరాజ్ దినోత్సవాన్ని తెలంగాణలో మహారాజ్ జాతర అయితే అధికారికంగా ప్రకటించడం కాబట్టి ఖచ్చితంగా జారీ చేస్తుంది. అంటే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇదేంటంటే నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఈ జాతర అనేది వైభవంగా జరుగుతుందన్నమాట. కానీ ఇప్పుడు దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్ దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను బుధవారం అయితే విడుదల చేశారంట. ఈ నెల ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నిధులు మరియు ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈయన ఎవరంటే 10వ సిక్కు గురువైన గురు గోవింద్ సింగ్ జీ లోకమసన్ మరియు లింగమసన్ అని 2 మత ప్రచారకులను కూడా ఈ ప్రాంతానికి సిక్కు ధర్మాన్ని ప్రచారం చేయడానికి అయితే పంపిస్తారు. బంజారా తెగవారులు వీళ్ళని తమ తెగకు చెందిన గొప్ప సంత్ లేదా గురువుగా భావించి వాళ్ళని భక్తి శ్రద్ధలతో అయితే పూజిస్తూ ఉంటారనమాట. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నందిగామ వంటి ప్రాంతాల్లో గురు లోకమసన్ మహారాజ్ జాతర ఘనంగా జరుగుతుంది. వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు అయితే దీనిలో పొందుపరచడం జరిగింది. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ ఫ్లైంగ్ 2021లో సైనిక తిరుగుబాటు తర్వాత అధికారాన్ని చేజించుకున్న మిన్ ఆంగ్ ఫ్లైంగ్ ఏప్రిల్ 3, 2026న అధికారికంగా మయన్మార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారనమాట. దీనికి ముందు ఆయన మార్చి 30న సైన్యాధిపతి బాధ్యతల నుండి తప్పుకున్నారు. అలాగే సైనిక మద్దతు ఉన్న పార్లమెంటు ఈయన్ని ఏకగ్రీవంగా కూడా ఎన్నుకుంది. ఈయనతో పాటు న్యోసా మొదటి ఉపాధ్యక్షుడిగా, నాని నే ఆయే రెండో ఉపాధ్యక్షుడిగా అయితే బాధ్యతలు స్వీకరించారు. అయితే ఒక మహిళ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికవడం ఇదే తొలిసారి. అయితే ప్రధాన ప్రతిపక్షాలు ఎన్నికలు దీన్ని ఒక ప్రహసనంగా అభివర్ణిస్తున్నాయన్నమాట. ఇప్పుడు వచ్చే కేసు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. వీటికి సంబంధించిన బిట్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. దీని ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం దోషుల శిక్ష తగ్గింపు లేదా ముందస్తు విడుదల విషయంలో గవర్నర్ల అధికారాలపై మద్రాస్ హైకోర్టు అయితే ఒక కీలక తీర్పునిచ్చింది. దీని ద్వారా ఏంటంటే గవర్నర్ కట్టుబడి ఉంది, రాష్ట్ర మంత్రి మండలికి వాళ్ళ సలహాకు గవర్నర్ కట్టుబడి ఉండాలని, తన వ్యక్తిగత విచక్షణ ఉపయోగించి ఒక నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని, అంటే శిక్ష తగ్గింపు, మన క్షమాభిక్ష పెట్టడం, వీటిల్లో తన వ్యక్తిగత విచక్షణ అనేది ఉండకూడదని చెప్పి స్పష్టమైతే చేసింది. దీనికి సంబంధించిన కేసెస్ అయితే ఉంది. మారు రామ్ కేసు మరియు 2022 నాటి పెరారి వాలన్ కేసు అయితే దీని ద్వారా గవర్నర్ అధికారాలకు సంబంధించిన కీలకమైన తీర్పునైతే ఇచ్చారు. అదేంటంటే భారత రాజ్యాంగంలోని క్షమాభిక్ష మరియు శిక్షల తగ్గింపు అధికారాలకు సంబంధించి 1980 నాటి మారూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మరియు 2022 నాటి ఏజీ పెరారి వాలన్ విడుదల కేసు అత్యంత కీలకమైనవి. ఫస్ట్ కేసు ఏంటంటే మారూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట.
దీనిలో ఏంటంటే సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని అధికంలో 72 మరియు 161 ప్రసాదించిన క్షమాభిక్ష అధికారాల పరిధిని స్పష్టం చేసిందనమాట. అంటే వాళ్ళ అధికారాలు ఎంతలో ఉంటాయి ఏంటి అని. అయితే 1978లో ప్రభుత్వం నేర శిక్షా స్మృతి సెక్షన్ 433 ప్రకారం యావజ్జీవ శిక్ష పడిన వారు 14 సంవత్సరాలు ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాలి. దానిలో ఎలాంటి మార్పు లేదనమాట. ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. దీనికి ఎలాంటి నిబంధనలు కానీ క్షమాభిక్షలు కానీ ఉండవు. ఖచ్చితంగా 14 ఏళ్ళు అనేవి ఉండాలి. అదే చెప్తుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 మరియు ఆర్టికల్ 161 ఈ దీనిని నియంత్రించలేవనమాట. అంటే కంట్రోల్ చేయలేవు. ఖచ్చితంగా 14 ఏళ్ళు అయితే వాళ్ళు శిక్షను అనుభవించాలి. దాని తర్వాత రాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన క్షమాభిక్ష అధికారులను రాష్ట్రపతి లేదా గవర్నర్ సొంతంగా కాకుండా ఆ రాష్ట్రానికి సంబంధించిన మంత్రిమండలి కానీ కేంద్ర మంత్రిమండలి కానీ వాళ్ళు ఇచ్చే సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. కానీ వీళ్ళు సొంతంగా క్షమాభిక్ష పెట్టడానికి వీలు లేదనమాట. ప్రభుత్వం తీసుకుని ఒకవేళ గవర్నమెంట్ అనేది వాళ్ళకి సపోర్ట్గా కొంచెం వాళ్ళ వైపు ఉన్నట్టుగా చేసి ఎలాంటి న్యాయం లేకుండా ఏకపక్షంగా తీసుకుంటే కనుక రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ న్యాయస్థానాలని సమీక్షించవచ్చు అన్నమాట. అయితే ఫైనల్గా ఏంటంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ తమకు ఇష్టం వచ్చినట్లుగా క్షమాభిక్ష నిర్ణయాలు అయితే తీసుకోలేరు. ఖచ్చితంగా కేంద్రం లేదా రాష్ట్ర మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలన్నమాట. రెండో కేసు ఏంటంటే ఏజీ పెరారీ వాళ్ళని విడుదల కేసు అంట. ఇదేంటంటే రాజీవ్ గాంధీ హత్య కేసులో 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన పెరారీ వాళ్ళను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది. దీనిలో ఫస్ట్ ఏంటంటే 2018లో తమిళనాడు మంత్రిమండలి గవర్నర్కి అయితే సిఫార్సు పంపింది. కానీ గవర్నర్ ఏం చేశాడంటే దాన్ని ఆ ఫైల్ని ఏమి చెప్పకుండా రాష్ట్రపతికి పంపించారనమాట. ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నమాట. దీనిలో ఏం చెప్పారంటే అధికరణ 161 కింద గవర్నర్ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దాని కోర్టు ఉండాలని చెప్పి తీర్పు ఇచ్చింది. ఒకవేళ గవర్నర్ కనుక ఈ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంతో సుప్రీంకోర్టు అధికరణ 142 అంటే ఆర్టికల్ 142ను ఉపయోగించి తన అధికారాన్ని ఉపయోగించి ఏదైతే క్షమాభిక్ష ఉందో దానిలో తను సుప్రీంకోర్టు అనేది తీర్పుని వెలువరిస్తుంది. దీనిలోనూ అదే జరిగింది. అంటే సుప్రీంకోర్టు అనేది గవర్నర్ జాప్యం వల్ల జోక్యం చేసుకుని తన తీర్పుని అయితే వెలువరించింది అనమాట. దీనిలో ఏంటంటే 2 కేసుల మధ్య సంబంధం ఏమిటంటే మారురామ్ కేసులో ఎవరు నిర్ణయం తీసుకోవాలంటే మంత్రిమండలి గవర్నరా అనే దాని మీద అయితే చర్చ జరిగింది. అండ్ రెండో కేసులు అంటే నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే కనుక కోర్టు అనేది జోక్యం చేసుకునిద్దని అని మట్టుకు తెలిపారనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే భారత విద్యా వ్యవస్థలో కీలక మార్పు శ్రీకారం చుడుతూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఎన్సీఆర్టీకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాను అయితే కల్పిస్తుంది. ఇప్పటి నుండి పాఠశాల పాఠ్య ప్రణాళికలను రూపొందించే సంస్థగా ఉన్న ఈ ఎన్సీఆర్టీ అనేది ఇకపై డిగ్రీలు, పీజీలు మరియు డాక్టరల్ కోర్సులను ఆఫర్ చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ నుంచి అవి డాక్టరేట్ను, పీజీలను ఇవన్నిటిని ఇచ్చే అధికారం అయితే దానికి కలిగిందనమాట. అయితే ఈ సంస్థ అనేది ఎలాంటి లాభాపేక్ష కలిగిన వాణిజ్య కార్యక్రమాలకు కానీ దేనికి పాల్పడకూడదని కేంద్రం అయితే స్పష్టమైన షరతులను అయితే విధించింది. అయితే ఎన్సీఆర్టీతో పాటు ఈ ఎన్సీఆర్టీ అనేది 1961 సెప్టెంబర్ 1న అధికారికంగా తన కార్యక్రమాలను అయితే ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలోని శ్రీ అరబిందో మార్గ్లో ఉంది. దీని ప్రస్తుత డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లాన్ అనమాట. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట. దీన్ని డీమ్ టు బి యూనివర్సిటీగా ఎలా చేశారంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం డిస్టింక్టివ్ కేటగిరీ కింద డీమ్ టు బి విశ్వవిద్యాలయంగా అయితే దీన్ని గుర్తించారు. అలాగే ఢిల్లీ ప్రధాన కార్యాలయంతో పాటు అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్ మరియు షిల్లాంగ్లోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లు కూడా ఈ హోదా పరిధిలోకి వస్తాయన్నమాట. అంటే అవి కూడా డీమ్ టు బి యూనివర్సిటీగానే హోదాని కలిగి ఉంటాయన్నమాట. ఎన్సీఆర్టీ అనేది బుక్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. యూపీఎస్సీకి కానీ ఏ ఎగ్జామ్స్కి అయినా ఈ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఈ బుక్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటాను. నేను కూడా ఈ బుక్స్ని ఫాలో అవుతూ ఉంటాను అనమాట చాలా వరకు. సో ఖచ్చితంగా దీని గురించి బిట్ అయితే వచ్చింది, ఖచ్చితంగా నోట్ చేసుకోండి.
భారత పర్యటనలో ఉన్న రష్యా మొదటి ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్ ఏప్రిల్ 2 న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీతో అయితే సమావేశమయ్యారు. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఇంధన రంగం, ఎరువులు, కనెక్టివిటీ మరియు రక్షణ రంగాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి అయితే సారిస్తారు. అయితే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ వంటి యుద్ధాల కారణంగా ఏర్పడిన గ్యాస్ కానీ, ఇంధనం కానీ, పెట్రోల్ కానీ వీటి కొరతలను అధిగమించడానికి రష్యా నుండి అయితే మనం గ్యాస్ని, ఆయిల్స్ని సరఫరా పెంచుకోవడానికి భారత్ అయితే భావిస్తుంది. అలాగే రష్యా నుండి మరో 5 S-400 మిసైల్ వ్యవస్థలను కొనుగోలుకు భారత్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ పర్యటన అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అంతర్జాతీయ అంటే మనం వేరే దేశాలతో ఎలా సంబంధాలు మెయింటైన్ చేస్తాం, రక్షణ రంగంలో ఎలాంటి పరిణామాలకి ఈ న్యూస్ అయితే చాలా ఉపయోగపడుద్ది. అంటే భారతదేశం ఇంటర్నేషనల్గా ఎలా మూవ్ అవుతుంది అని. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మిస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.